హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు నందివర్ధనంలో ఉండే రకాలు, మా కాలనీలో ఉండే రకాలు చూపిస్తానండి. ఇది ఒక రకం అండి, నందివర్ధనం. మా ఇంట్లో ఉంది ఇది. ఇంకా ఇది కాకుండా ఇంకా ఒక 4 రకాలు మా కాలనీలో ఉన్నాయి. నందివర్ధనం, గరుడవర్ధనంలలో అవన్నీ మీకు చూపిస్తానండి ఈరోజు. చూడండి. ఇక్కడ కనిపించేది ఇందాక చూపించిన రకమేనండి. ఇది వెడల్పుగా చక్కగా లావుగా ఉంటుంది. ఫ్లవరు మందంగా, తొందరగా వాడిపోదు, చాలా బాగుంటుంది దేవుడికి పెట్టుకోవడానికి. ఇదైతే ఇదేమో గరుడవర్ధనం అంటారండి. ఇది బాగా పెద్దదిగా ఉంటుంది ఫ్లవర్. ఇది ఇంకా బాగా పూయలేదు కాబట్టి అలా ఉంది. పువ్వులు బాగా పెద్దగా పూస్తాయి, ఇవి ముద్దగా ఉంటాయి. దీన్ని గరుడవర్ధనం అంటారండి. ఇకపోతే దీన్ని నందివర్ధనం అంటారు. ఇది చాలా పాత వెరైటీ అండి, నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. అట్లాంటి వెరైటీ ఇది నందివర్ధనం దీని పేరు. ఈ నందివర్ధనంలోనే ఇది ఒక హైబ్రిడ్ అండి. ఇది పువ్వులు పెద్దగా ఉంటాయి, పల్చగా ఉంటాయి. అయితే లావుగా ఉండదు, రెక్క మందంగా ఉండదు, కొంచెం పువ్వు పెద్దదిగా ఉంటుంది. ఇది ఒక రకం అండి, ఇది ఒక హైబ్రిడ్ నందివర్ధనంలోనే. చూడండి ఎట్లా ఉందో, పూలు పెద్దగా ఉంటాయి. అయితే ఇకపోతే ఇది గరుడవర్ధనంలో ఇది ఒక రకం అండి. చాలా ఎక్కువగా పూలు పూస్తుంది చెట్టు నిండా. పువ్వు చిన్నదిగా ఉంటుంది, చిన్న ముద్ద ఉంటుంది, ఎక్కువ రెక్కలు ఉండవు, చిన్న చిన్న పూలుగా ముద్దలుగా ఉంటాయి. అదండి, ఇన్ని రకాలు ఉన్నాయి. వీటిల్లో 5 రకాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు చూసింది 5 రకాలు అనమాట. అదండి వీటి సంగతి.